నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. గత కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలు కట్టిన వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తాము, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. రోజు రోజు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులు అసలు కబ్జా చేసింది పేద ప్రజలైనట్టుగా చాలా చోట్ల మరి పేద ప్రజల ఇండ్లను కూల్చివేయడం కావచ్చు, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపైన కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్కా జయశంకర్ గారు కూడా హైడ్రాపై జాతీయ మానవ హక్కుల కమిషన్పై ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రా బాధితుల కోసం సపరేట్ ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారితో మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు, హైడ్రా తీరుని వారు ఎట్లా వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఏం మాట్లాడతారు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారు ఇవాళ హైడ్రా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది అనుకోవచ్చా, లేకపోతే పేద ప్రజలను రోడ్డు పైన వేస్తుంది అనుకోవచ్చా? అసలు ప్రభుత్వ ఆస్తులు అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి? ప్రభుత్వ ఆస్తులు ఏవి ప్రభుత్వ ఆస్తులు? దాని టైటిల్ ఉందా ప్రభుత్వ ఆస్తి అనేది? లేదు. ఈరోజు మీరు చెరువును ఏ ఊరికి ఆ ఊర్లో ఉన్న చెరువులు ఊర్లు కాపాడుకునే పని ఊర్ల పైన ఉండే గ్రామాల పైన. సేమ్ హైదరాబాద్లో ఉన్న గొలుసు చెరువులు కూడా హైదరాబాద్ నిండినప్పుడు ఇది మునిగిపోకుండా ఉండనీకని చెప్పేసి అప్పుడు దాని మీద ఇదివరకు చాలా కమిటీలు రిపోర్ట్లు ఇచ్చినాయి. అందులో ఇంజనీరు విశ్వేశ్వర్ ఆయన ఇచ్చిన రిపోర్ట్ని స్టడీ చేసిండ్రా, కిర్లస్కర్ కమిటీ చంద్రబాబు నాయుడు మీ గురువు గారు ఇచ్చిన రిపోర్టు మీరు ఏమైనా స్టడీ చేసిండ్రా? పోనీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టైంలో వచ్చిన రిపోర్ట్లు ఏమన్నా మీరు స్టడీ చేసిండ్రా? మీరు ఏ విధంగా ఈ చెరువులకు మీ టైటిల్ ఎట్లా ఇచ్చిండ్రు, మునిగిపోయినాయి, ఇవి ప్రభుత్వ ఆస్తులని నువ్వెట్ట డిక్లేర్ చేసినావు? నంబర్ 1. నీవు నిజంగా లేదు ఇవి ప్రభుత్వం అని నువ్వు అనుకుంటే అక్రమ నిర్మాణాలని మీరు ఒక పాయింట్ అన్నారు. అక్రమ నిర్మాణం అంటే ఎక్కడ అంటే, నేను రోడ్డు పక్కన ఖాళీ జాగా ఉంది, అక్కడ పోయి నా పిల్లలు లేచి 4 అంతస్తులుగా అక్రమ నిర్మాణం. కానీ నేను వరంగల్కి వెళ్ళి అక్కడ నా భూమి ఎకరం భూమి వరంగల్కి వెళ్ళో మహబూబ్నగరోడో మెదకోడో కరీంనగరో నిజామాబాదో ఒక ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని 10-20 లక్షలు పట్టుకొని వచ్చి మొన్న సున్నం చెరువు దగ్గరనో లేకుంటే అక్కడనో భూమి రీసెంట్ డాక్యుమెంట్లు చూసి లేఅవుట్ చూసి నేను ప్లాట్ కొనుక్కొని మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటి పన్ను కట్టి కరెంటు బిల్లు కట్టిన నల్లా పన్ను కట్టిన నాది అక్రమ నిర్మాణం ఎట్లయితుంది? ఒకటి. నా ఇల్లు నువ్వు కావాలంటున్నావు. ఇది ఇక్కడ ముందు చెరువు ఉంది, అందుకని నేను ఇది రోజు హైడ్రా బాధితుల సంఘం వేయడానికి గల కారణం ఏంటంటే, నా ఇల్లు నువ్వు ఇవ్వాల, నీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది, నీ దగ్గర కరెంటు బిల్లు ఉన్నది, మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, నీకు లేఅవుట్ ఉన్నది, నువ్వు చట్ట ప్రకారమే కొనుక్కున్నావు. కానీ ఇది ఇంతకుముందు చేసినోడు మా దగ్గర ఉన్న ఆఫీసర్లు వానికితోని ఆ లేఅవుట్ చేసినతో కుమ్మక్కై దొంగతనంగా చేసిండ్రు. ఆయన పేరు ఇగో ఎల్లయ్య, ఇచ్చిన ఆయన పేరు ఇగో ఇది, వీళ్ళందరినీ మేము సస్పెండ్ చేసినాము, రిజిస్ట్రేషన్ చేసిండు, వీళ్ళందరినీ కూడా మేము సస్పెండ్ చేసినాము. కాబట్టి నీ ఇల్లు ఉందమ్మా, నువ్వు అక్కడ షిఫ్ట్ అయిపోవాలి, నీకు ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తా, రిహాబిలేషన్ మీకు ఇస్తాము, డబల్ బెడ్రూమ్ ఇస్తాము పేదోళ్ళు అయితే, లేకుంటే మీకు కంపన్సేషన్ ఇస్తాము, లేకుంటే వేరే దగ్గర జాగా చూపెడతామని చెప్పేసి నువ్వు చెప్పి వాళ్ళని చేసి పంపించాలి. ఇలా డైరెక్ట్ అక్రమ నిర్మాణం నువ్వు ఎట్లా అంటున్నావు? ఇవన్నీ చేస్తే అక్రమ నిర్మాణం కిందకి వస్తుంది. అన్నీ నేను చట్టం లేదు. పోయిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు పట్టుకొని పర్మిషన్ ఇచ్చిండ్రు, లేకుంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. వారు వేరు నువ్వు వేరు, వాళ్ళ చట్టం రాజ్యం వేరు నా రాజ్యం వేరు అన్నకి అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ ముఖ్యమంత్రులు అయినారు, అవే చట్టాల ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. అప్పటి అధికారులు కొంతమంది ఇప్పటిదాకా బతికే ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళు లేరు మేము వేరు అనడానికి లేరు కదా. అర్థమైందా? నువ్వు దేని ప్రకారమైన కాబట్టి రూల్స్ అనేది అందరికి ఒకటే. ఈరోజు విచిత్రంగా హైడ్రా అసలు ఏ విధంగా చట్టబద్ధత ఎక్కది హైడ్రాకి? దీనిపైన హైడ్రా పెట్టడానికి మన చెరువుల పరిరక్షణ కోసం మనం ఒక పెద్ద ఉద్యమం చేపట్టబోతున్నాం అని చెప్పేసి నువ్వు అసెంబ్లీలో మన చర్చ పెట్టావా? హైడ్రా అనేది ఒక పెట్టనికి
ఒక టాస్క్ ఫోర్స్ లెక్క నువ్వు పెట్టేసి ఆయనకు 10 మందిని ఇచ్చి పోయి కూలగొట్టి పోండి అని చెప్పి బుల్డోజర్లు ఇస్తే ఏందన్నట్టు ఇది? అదే జరుగుతా ఉంది. అర్థమైందా? హ్మ్. కాబట్టి నేను నా తెలిసి చేసింది తప్పు. అర్థమైందా? తెలియక తెలియక చేసింది నేరం. తెలిసి చేసింది నేరం, తెలియక చేసింది తప్పు. నేను కావాలని నేనేం చేయలే. హ్మ్. నేను అన్నీ చూసే నేను కొన్నా. నేను అదే కదా వాళ్ళు అక్కడ ఏడ్చేది కూకట్పల్లిలో గాని, అమీన్పూర్‌లో గాని హ్మ్. వాళ్ళు కూలగొడుతుంటే నేను అన్నీ కొన్నా. నేను అన్నీ చూసే కొన్నా కదా! అర్థమైందా? నేను హ్మ్. అన్నీ చూసే కొన్నా నేను. కాబట్టి వాళ్ళకు కంపెన్సేషన్ ఇయ్యాలని చెప్పేసి ఖచ్చితంగా మేము ఫైట్ చేయబోతున్నాం. దీని దగ్గర ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. ప్రభుత్వము హైడ్రా అనేది ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క విధంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. తిరుపతి రెడ్డి ఉన్నాడు. తిరుపతి రెడ్డికి నోటీస్ వచ్చిందని అన్నాడు. ఆ నోటీసు మాకేం చూపియలే. తిరుపతి రెడ్డి నోటీసు నువ్వు చూసినావా? హ్మ్. చెప్పిండు ఆయన మొన్నటి నుంచి చెప్పిండు. చెప్పిండు కానీ చూపియలే. హ్మ్. చూపియలే నోటీస్. కనబడలే. హ్మ్. ఆయన ఇంటికి కూడా మార్క్ కూడా ఎయ్యలేదు. హ్మ్. ఎఫ్టీఎల్ మార్క్ అని ఎయ్యలే. పక్కింటికి ఏసిండంట. ఎఫ్టీఎల్ మార్క్ కూడా ఎయ్యలే. సరే ఏమున్నా నువ్వు నోటీస్ ఇచ్చినావనే అనుకుందాం. హ్మ్. మార్క్ ఏసినావనే అనుకుందాం. హ్మ్. దానికి స్టే వచ్చేటట్టుగా నీ ప్రభుత్వం ఎందుకు సహకరించింది? నీ అడ్వకేట్ జనరల్ ఎందుకు గట్టిగా వాదించలేదు? స్టే రాకుండా ఎందుకు అడ్డుకోలేదు? మేము మంచి కూలగొట్టేసినాం సార్. ఈళ్ళవి కూడా ఊడగొడతామని చెప్పేసి ఎందుకు వాదించలేదు? స్టేకి పోతుందని నీకు తెలిసినప్పుడు ముందు రోజే ఎందుకు కూలగొట్టలేదు? హ్మ్. ఓవైసీ ఎందుకు కూలగొట్టలేదు? మల్లారెడ్డి ఎందుకు కూలగొట్టలేదు? మల్లారెడ్డి చంద్రబాబు నాయుడుతోని చెప్పించిండు. గతంలో మీరిద్దరు చంద్రబాబు గారి దోస్తులనా? ఏమైనా సెటిల్మెంట్ అయిందనా? ఫాతిమాది ఎవరితోని చెప్పించిందని? అంటే ఒక్కొక్కళ్ళకు వీళ్ళకేమో నోటీసులు ఇస్తావు, టైం ఇస్తావు, స్టే తెచ్చుకోవచ్చు అని చెప్తావు. గట్టిగా వాదించొద్దని చెప్పి అడ్వకేట్ జనరల్‌లోకి నీ వోళ్ళకే చెప్పుకుంటావు. స్టే ఈజీగా వచ్చేటట్టు తోపేస్తావు. వాళ్ళేమో లోపల సామాన్లు తెచ్చుకుంటా సార్. వంట సామాన్లున్నాయి. హ్మ్. పిల్లల పుస్తకాలున్నాయి. తెచ్చుకున్నాక గుల్లగొట్టుంటివి. అని చెప్తే నువ్వు ఒక నిమిషం ఇయ్యకుండా గుంజి అవతల పడేసి అంత కసెందుకు నీకు? అంత పగెందుకు? ఆదివారం రోజు నీ ఎంప్లాయీస్‌కి నౌకర్లు వాళ్ళకు ఏది లీవ్‌లు ఇయ్యకుండా వాళ్ళకి రెస్ట్ డే అని చెప్పినాక ఆదివారం రోజు స్పెషల్ డ్యూటీలు పెట్టించి మరీ కూలగొట్టేంత కసెందుకు నీకు హైడ్రాకు? అవును. కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టినప్పుడు పెద్దవి కూలగొడుతున్నప్పుడు పక్కన చెరువు ఉన్నది. చెరువులో అందరూ కూడా ప్రభుత్వానికి నేను కూడా చెప్పినప్పుడు. ప్రభుత్వానికి మంచి అంటే దానికి ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటా పోతే నీకు కుదురుంటది. అవును. నువ్వు దాని ప్రకారం చేస్తలేవు నువ్వు చట్ట ప్రకారం చేస్తలేవు. అక్రమంగా నువ్వు చేస్తున్నావు. అక్రమ కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు కాదు. సక్రమ నిర్మాణాల పైన అక్రమ కూల్చివేతలు ఇయాల జరిగాయి. హ్మ్. అర్థమైందా? నీవు కబ్జా చేసి ఒక దగ్గర కబ్జా చేసి బాజాప్తా ఎల్బీ స్టేడియం సెంటర్‌లో పోయి నేను ఇల్లు కట్టుకున్నా భయ్. పర్మిషన్ లేదు. అక్రమ నిర్మాణం కూలగొట్టేయాలి. అవును. అరె నాకు అన్నీ మీరే ఇస్తారు. మీరే కూలగొడతారు ఏందిది? సేమ్ తిరుపతి రెడ్డి అదే కదా వాదించింది. హ్మ్. నాకు లేఅవుట్ ఉంది. రిజిస్ట్రేషన్ ఉంది. నాకంటే ముందు ఒకడు కట్టుకున్నాడు. ఆయన దగ్గర నేను కొనుక్కున్నా. పాయింట్ ఆయనది తిరుపతి రెడ్డిది. హ్మ్. మరి తిరుపతి రెడ్డికి న్యాయం వేరొకరికి న్యాయం ఎందుకు? కాబట్టి కరెక్ట్ ఇక్కడ అవుతుంది. పక్షపాతం చూపిస్తారు అనుకోవచ్చా? పేదలకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డి అన్నగారికి ఒక న్యాయం అన్నట్టు. అంటే అక్కడ స్టే ఇవ్వడం, నోటీసులు ఇవ్వడం, స్టే ఇవ్వడం, కూలగొట్టకుండా ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 15 రోజుల నుంచి అనుకుంటే చర్చ నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు కుక్కడపల్లి కావచ్చు, నల్ల చెరువు కావచ్చు, లేకపోతే చాలా చోట్ల హైదరాబాద్‌లో చూస్తా ఉన్నాం. పేదల ఇండ్లని మరి ఎందుకు పణంగా పెట్టుకున్నాడు? ఎందుకు నోటీసులు ఇచ్చినా కూడా ఇవ్వకుండా ఇక్కడ పేదలకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ ఎందుకు ఇచ్చి అన్నను కాపాడుకుంటున్నాడు ఈళ్ళు? మేము హైదరాబాదు మహానగరం, రాజధాని. హ్మ్. నేను ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్‌తో ఒక ఆర్టిస్ట్‌గా అక్కడికెళ్ళొచ్చిన. నేను కబ్జా చేసుకుంటే నేను కట్టుకుంటా. నా అన్న రాయదుర్గం ఎఫ్‌టీఎల్‌లో కట్టుకుంటాడు. హ్మ్. మల్లారెడ్డి కట్టుకుంటాడు. అవసరమైతే ఇంకో 10 ఎకరాలు కబ్జా చేసుకుంటాడు. ఓవైసీ కట్టుకుంటాడు. ఆయన కావాలంటే ఇంకో 10 చెరువులలో కట్టుకుంటాడు. నీకేం అవసరం హైదరాబాద్‌ల? ఊరికెళ్ళి ఇక్కడికి ఎందుకొచ్చినావు నువ్వు?
మేము నీకు పథకం ఇస్తున్నా కదా, 4,000 రూపాయలు నీకు పెన్షన్ ఇస్తున్నా కదా, దాని మీద నువ్వు బతకాలి. హ్మ్. ఫ్రీ బస్ ఇస్తున్నా కదా, అలా ఇరికి ఇరికి నీ పెళ్ళాం పిల్లలు అందులో ప్రయాణమే పోవాలి. హ్మ్. నువ్వు కూడా అందులో తిరగాలి, లేకుంటే షేరింగ్ ఆటో లెక్క. నీకేం పనిరా నీకు హైదరాబాద్లో? హ్మ్. నువ్వెందుకు ఇల్లు కట్టుకున్నావురా? హ్మ్. దీనిపై నోటీస్ ఇస్తాం, ఆయన వాపస్ కట్టి తెచ్చుకుంటారు, స్టే తెచ్చుకుంటారు, మల్లారెడ్డి ఆపుకుంటారు. నీకు నేను నోటీస్ ఇయ్యా, హ్మ్. నీ సామాను వంట సామాను కూడా లేకుండా ఊళ్ళగొడతా, మళ్ళీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళిపోవాలి. హ్మ్. పేదోడు మున్సిపాలిటీలలో కానీ నగరాలలో కానీ బతికే హక్కు లేదు. నువ్వు నీకు బెల్ట్ షాప్ పెట్టినా నువ్వు 4,000కి ఇంకో 4,000 అప్పు చేసి నువ్వు వాడ తాగాలి, ఆనే కుక్క దచ్చినది కావాలి. ఇదేం పనిరా నీకు? ఒక రాచరికపు పాలన ఈరోజు నడుస్తుంది. నువ్వు ఇండ్లు కట్టించేది పోయి కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటారు, అదే ఇంటింత సౌభాగ్యం అంటారు. ఇండ్లు కట్టించిన చరిత్ర ఉన్నది, భూములు వంచిన చరిత్ర ఉన్న పార్టీ. 10 ఏళ్ళు ఇందిరమ్మ పేరు చెప్పినావు, సంవత్సరం అయింది నువ్వు వచ్చి. ఒక ఇళ్ళల్లో నువ్వు దీపం పెట్టినావా? ఒక ఈసం భూమి ఎవరికైనా పంచిచ్చినావా నువ్వు? ఇవాళ ఒక లోటియా పఠాన్ ముఖ్యమంత్రి లెక్క ఉన్నావు. అర్థమైందా? పఠాన్ కూడా కదా, లోటియా పఠాన్ అనేటోరు రాజ్యం చేస్తున్నట్టుగా ఉన్నది. అంతే. అర్థమైందా? ఒక మచ్చర్ పైలవాన్ రాజ్యం లెక్క ఉన్నది. అర్థమైందా? యుద్ధం చేయనీకి శాత కాదు, రాజ్యం చేయనీకి శాత కాదు, కానీ అట్లా బిల్డప్ ఇయ్యనీకి పోయి ఈరోజు నీకు చట్టం ఒక మనిషికి ఒక తీరుగా పనిచేస్తుంది అనేది ఇవాళ తిరుపతి రెడ్డికి వచ్చిన స్టేతోని, నిన్న పేదరైండు కూలిన దోపిడితోని, రెండింటితోని నీకు కరెక్ట్గా కనబడుతుంది. తిరుపతి రెడ్డి అక్రమ నిర్మాణానికి నువ్వు అన్నావు, నోటీస్ ఇచ్చినావు, దాన్ని సక్రమంగా చేసుకునే అవకాశం ఇచ్చినావు. వీడు సక్రమంగా కట్టుకున్న ఇల్లును నువ్వు అక్రమంగా కూలగొట్టినావు. కాబట్టి పేదలను ఈరోజు పగబట్టిండు. పక్కన మంత్రులు మౌనంగా ఉన్నారు, అర్థమైందా? ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు కామ్గా ఉన్నారు. ఒక నిండు సభ ద్రౌపది వస్త్ర అపహరణ జరిగినట్టుగా ఈరోజు పేదోని బతుకును బజార్లు నిలబెట్టినావు. నువ్వు మన ఇంట్లోకెళ్ళి బయటికి గుంజి రోడ్డుపై నిలబెట్టినావు, అలా కుటుంబాలను తీసుకొచ్చి నోట్లో నిలబెట్టినావు. మౌనంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, మౌనంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. ద్రౌపది చీర ఇప్పుతుంటే ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకున్నారు, కానీ ఇక్కడ గంతలు ఇప్పి కళ్ళప్పగిచ్చి సప్పర్లు కొట్టుకుంటూ చూస్తున్నట్టు ఉన్నది. ఇలా అదే జరుగుతుంది. నా ఇల్లు కూలగొడుతున్నాను పట్టుకుని పేదల తరపున నిలబడుతున్న పార్టీ ఈరోజు కళ్ళు మూసుకొని ఉండేది కూడా కాదు, కళ్ళు తెరిచి చూసుకుంటా మీరు నటిస్తున్నారంటే ఏంది? ఒక దిక్కు ఇల్లు కూలగొడతా ఉంటే నోవాటెల్ల హోటళ్ళల్లో మీరు దావతులు చేసుకుంటా, మీటింగ్ల పేరుతోని సన్మానాలు చేసుకుంటా, దీన్ని ఏమంటారు? కూత వేడు దూరంలో ఆదివారం ప్రశాంత కుటుంబంతో సమయం గడిచిపోయే టైంలో బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళ గుండెల దాటిపోయి వాళ్ళ ఇల్లు ఊలగొడుతుంటే, వాళ్ళ గూడు చెదలు కొడుతూ ఉంటే ఏముంటుంది? ఏది నీ కాంగ్రెస్ పార్టీ? పేదల ప్రభుత్వం అంటారు కానీ ఇక్కడ పేదల ప్రభుత్వం, పేదల దాకా నేను చెప్పింది ఎందుకు బ్రదర్? ఎట్లయితే చెప్పు పేదల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఎట్లయితే చెప్పు, ఇన్ని పథకాలు నాకు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో, కాంగ్రెస్ పార్టీ నాకంటే ఎక్కువ తెలిసిన సిపాయి ఎవడు ఉన్నాడో గాంధీ భవన్లో చర్చ పెడతా, ఏడో చెప్తారా? నేను పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటే ఏందని చెప్తారా? ఇలా జరుగుతున్న విధానాలన్నీ చెప్తారా? మౌనంగా ఉంటుంది చూసిన బ్రదర్. ఇవాళ రేవంత్ రెడ్డి కంటే పెద్ద విలన్లు గాంధీ భవన్లోకి వచ్చి కూర్చున్నారు. మౌనంగా ఉండేటోళ్ళు అంతా విలన్లే. అరే రోడ్డున బరాబర్ రోడ్లపైన వాళ్ళు జనాలు పడుతున్నారు. పాజిటివ్, వాట్ ఈస్ పాజిటివ్ రెస్పాన్స్? నాకు అర్థం కాలేదు. నువ్వు నిర్మాణాలు జరుగుతున్న దశలో ఆపితే పాజిటివ్ రెస్పాన్స్, నిర్మాణాలు కట్టి పదంతస్తులు ఎవరైనా ఇండ్లలో దిగలేక కొనుక్కోలే అంటే నువ్వు అది పాజిటివ్ రెస్పాన్స్. నీ డాక్యుమెంట్ తీసుకుపోయి బ్యాంకులలో లోన్లే తెచ్చుకుంటున్నావు. వాట్ ఈస్ పాజిటివ్ రెస్పాన్స్? ఎట్లయితే చెప్పు? అన్నీ మీరే ఇచ్చారు.
కూలగొట్టు. బ్రదర్ ఫస్ట్ నీవు నీ ఇమ్లిబన్ బస్ స్టాండ్ ప్రజల బస్ స్టాండ్ అది. అది చెరువులో కట్టి ఉన్నది. మేము కొత్త బస్ స్టాండ్ కడుతున్నాం, అది కూలగొట్టు. సెక్రటరియట్ కూలగొట్టు. నెక్స్ట్ రోజు ప్రభుత్వ బిల్డింగ్ మొత్తం కూలగొట్టు. బుద్ధ పూర్ణిమ కూలగొట్టు. సెకండ్రాబాద్కి వెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అప్పుడు ట్రైన్లలో పోయేది మేము. 77 మా ఫాదర్ తీసుకుపోయేటోడు అప్పుడు బస్సులో ఎక్కువ. హుసేన్ సాగర్ చెరువుల నీళ్ళకి వెళ్ళి పోయేది పట్టాలు. నెక్స్ట్ రోజుగా పట్టాలు నీళ్ళకి వెళ్ళి పోయేది. నీళ్ళు ఇట్లా చూసేటోళ్ళు మేము లిటరల్గా. మరి అక్కడ మొత్తం మీరే కట్టింది కదా, చట్టబద్ధంగా కట్టింది కదా చంద్రబాబు నాయుడు గారు. కూలగొట్టు. ఇప్పుడు జయపాల్ రెడ్డి కట్టినావు కదా జ్ఞాపక చిహ్నం. పివి నరసింహారావు గారు నీళ్ళలు ఉన్నాయి, కూలగొట్టు. హైడ్రా ఆఫీసు నీళ్ళలో ఉన్నది బ్రదర్. FTR ల్యాండ్ ఉన్నది హైడ్రా ఆఫీస్. బుద్ధ పూర్ణిమ బిల్డింగ్ కూలగొట్టు. అక్రమ నిర్మాణాలు ఇవి ఎవరికో చెప్పినా మాకు చెప్పద్దు. రంగనాథ్ గారితో చిలక పలుకులు పలికిస్తుండ్రు వెనుక ఉన్న రాబందు. దేనికోసం అన్న ఇదంతా మరి పేదలను రోడ్డుకి డైవర్షన్. ఇంతసేపు మాట్లాడినాం. 6 పథకాల గురించి మాట్లాడే అవకాశం లేదు కదా, అవి అడిగే అవకాశం లేదు కదా. ఈరోజు ఆంధ్రాలో తిరుపతి రెడ్డి అయినా తెలంగాణ హైడ్రా అయినా అదే. అర్థమైందా బ్రదర్? యాక్చువల్లీ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని ముఖ్యమంత్రి ఒకనొక సభలో మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్ ముఖ్యమంత్రి జడ్సన్ ఇప్పుడే నేను నీ ఎంటికలు లెక్క పెట్టేసిన. నీ తల మీద 5,65,631 ఇంటికే ఉన్నది. నేను లెక్క పెట్టిన, ఇగో రాసిస్తున్నా అని బాండ్ కాగితం పైన రాసి సంతకం పెట్టిస్తాడు. నేను కాదని నేను అనలేను బ్రదర్, అవుననే అంట. ఎందుకు? ఎవరు లెక్క పెడతారు బ్రదర్ ఇంటికాయలు? అట్లుంటుంది అంటారు. అలా చీటర్. నేను లెక్క పెట్టలేను. అదేందా నేను వాదించాను. నేను లెక్క పెట్టినా 6,70,771 ఉన్నాయి అని చెప్పి నేను అబద్ధంగా నేను లెక్క పెట్టినా ఇప్పుడే అని చెప్పి నేను రాసియాను. అంతే, అబద్ధాలు అవి. అంటే కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలు అంటారు బ్రదర్. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే, ఒరిజినల్ కాంగ్రెస్ వేరే. ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన టేబుల్ పైన ఇచ్చిండ్రు, అయింది. నీ పథకాలు ఎక్కడ నేను? ఆయన ఇది ప్రజల గవర్నమెంట్ అని చెప్పి పేరు పెట్టకుండా కానీ రోజు పబ్లిక్ నువ్వు కలిసేది. నువ్వు ఎడగలుస్తున్నావు నీ ముఖానికి. ప్రజలను ఎడగలుస్తావు, పబ్లిక్ టచ్ ఎక్కడిది? నువ్వు అధికార బంగ్లాలనే, ప్రభుత్వ అధికార బంగ్లాలే నువ్వు ఉండవు. నువ్వు ఉండేది నీ ఇంట్లో, నీ సెటిల్మెంట్ హౌస్లా. అర్థమైందా? రాజు ఎక్కడ ఉండాలి? ప్రజానాయకుడు ఎక్కడ ఉండాలి? ప్రజాభవనంలో ఉండాలి. నువ్వేడు ఉంటున్నావు? ప్రజలతో నీకేం సంబంధం? దానికోసం ప్రజాభవన్ నువ్వు ఎట్లుంటావు మరి బ్రదర్? యు ఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ ప్రైవేట్ హౌస్. నీకు పర్సనల్ లైఫ్ ఉండదు. ప్రజాప్రతినిధులు అంతే కదా. అందుబాటులో ఉండాలి. నేను ఏడగలవాలి. నేను నీ ఇంటికి VIP వచ్చడే మహా ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ఏ ఒక్క లక్షణం, అన్ని అవలక్షణాలు తప్ప ఒక్క లక్షణం కూడా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్టాండర్డ్స్ అంటున్నారు లేదంటారా? స్టాండర్డ్స్ వేరే. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా స్టాండర్డ్ అని? బ్రాండ్ స్టాండర్డ్ వేరే, డిఫరెంట్. ఆ స్టాండర్డ్ లేదు. ఆ స్టాండర్డ్ రీచ్ కూడా కాలేడు. ఇప్పుడు ఆయన బుక్లో తెలివాడుకోవాలి. నీకు చెరువుల పరిరక్షణ, నేను బ్రదర్ నేను హైకోర్టులో కేసులు ఫైల్ చేసినాను చెరువుల. హైకోర్టు మొత్తం చెరువుల పైన రిపోర్ట్ తీసుకురమ్మను. అప్పుడున్న అడ్వకేట్ జనరల్ నేను ఇయ్యలేను, హైదరాబాద్ వరకు ఇస్తానని చెప్పింది. ఇటీవల నితింలా కట్టినటువంటి ఒక నిర్మాణాన్ని కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చింది. నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ పట్టుబడి. ఇప్పుడు మీరు ఫిర్యాదు చేసి దీని తర్వాత
చర్యలు ఎలా ఉండబోతాయి అనుకుంటారు? ఎట్లా ఉంటుంది? బ్రదర్ నేను ఒక కామన్ మ్యాన్, ఒక చేతకాని, ఒక బలహీనుడిని. హ్మ్. ఆ బలహీనుడు అందరూ చూస్తుంటే ఆయన ఇల్లు ఊలగొడుకుంటే కుటుంబంతో నేస్తున్న కుటుంబం తరపున నేను నిలబడి. ఆ మహబూబ్ నగర్ 75 కుటుంబాలే గాని, లేకుంటే నేను సంగారెడ్డి కొన్ని కుటుంబాలు గాని, హ్మ్. వాళ్ళకు ఇల్లు లేదు. వాళ్ళు పోయి ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఉన్నయన్నీ అమ్ముకొని ఆ ఇల్లు కట్టుకున్నోడు వాని పైసలు వానికియ్యాలి అని నిలబడ్డా. కంపన్సేషన్ ఇవ్వమంటారు. కంపన్సేషన్ అంటే రేవంత్ రెడ్డి పోయి ఆళ్ళ ఊర్లో ఉన్న భూములు అమ్మి కబ్జా చేసిన భూములు అక్రమ సంపాదన. అక్రమం అంటే ఇంకోటి కూడా చెప్తా. అక్రమంగా. హ్మ్. అక్రమ నిర్మాణం అన్నావు కదా! అక్రమం అనే పదానికి ఇంకొక నిర్వచనం చెప్తా. అక్రమము అనే పదానికి ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకెళ్ళి గెలిచిండు. హ్మ్. ఆ ఎమ్మెల్యేను కొననీకి సంచులల్లా కట్టలు పైసలేసుకొని, ఆ సంచిలో తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి, ఆ సంచి ఇప్పి కట్టలు లెక్కబెట్టి అవి ఇస్తా ఉంటే, కెమెరాకు దొరికినాయి కదా ఇవి. హ్మ్. ఓటుకు నోటు. హ్మ్. దాన్ని అక్రమం అంటారు. హ్మ్. అక్రమం అంటే ఏందో నాకు నిర్వచనం లేదంటే, అక్రమం అంటే రేవంత్ రెడ్డి ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్‌గా చూస్తారంటారా? అంతే కదా! ఒక ఎమ్మెల్యేను అక్రమ నిర్మాణము, అక్రమము అనే పదానికి హ్మ్. అక్రమ కొనుగోలు అంటారు దీన్ని. ఒక పార్టీకెళ్ళి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని నోట్ల కట్టలిచ్చి కొనేదాన్ని అక్రమ నిర్మాణము, అక్రమ కొనడము, అక్రమ కొనుగోలు అని అంటారు. హ్మ్. అక్రమ నాయకుని పాలనల అక్రమ పరిపాలన జరుగుతుంది. ఇది అక్రమ పాలన. హ్మ్. అర్థమైందా? అక్రమ కట్టడాలు పోయి అక్రమ అంతే పాలనకొచ్చింది. కదా! హ్మ్. అరే ఒక అక్రమ నాయకుడబ్బా! ఒక ఎమ్మెల్యేకి రెడ్డి అంటే పైసలిచ్చి కొన్నోడు హ్మ్. అక్రమ పాలకుడు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అనొచ్చా అన్న ఇట్లా? ఏ ఛీ! హ్మ్. బ్రదర్ నేను చెప్తున్నా స్టాండర్డ్ లేనోన్ని కుసునోళ్ళందరూ నాయకులు కాదు బ్రదర్. హ్మ్. కుసునోళ్ళందరూ నాయకులు కాదు. రాజశేఖర్ రెడ్డి ఫోటో కాంగ్రెసే కదా! హ్మ్. ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నా నేను? హ్మ్. ఆయన అడుగుతాడా? పోనీ జగన్ ఏమన్నా ఇంట్లోకొచ్చి అడుగుతాడా మా నాయన? హ్మ్. షర్మిలమ్మ వచ్చి అడుగుతదా? హ్మ్. కేవీపీ రామచంద్రరావు వస్తారు. ఎందుకు పెట్టుకున్నా నేను? హ్మ్. స్టాండర్డ్. హ్మ్. స్టాండర్డ్. అర్థమైందా? స్టాండర్డ్ ఉన్నోడిని పెట్టుకుంటారు. హ్మ్. ఒకటి కాదు 10 ఉంటాయి మా ఇంట్లో. స్టాండర్డ్ లేనోడిని పెట్టుకోరు. అంటే కాంగ్రెస్‌కి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు మరి మీరు కాంగ్రెస్‌లోనే ఉన్నారనుకోవచ్చా? లేకపోతే వేరే పార్టీకి ఇప్పుడు బ్రదర్ నేను ఏ పార్టీలో లేను. హ్మ్. ప్రస్తుతము తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల తరపున నిలబడ్డా. ఆ రోజు కూడా నాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు బ్రదర్. హ్మ్. ఆ రోజు 10 ఏళ్ళు నేను కొట్లాడినా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ కలమియ్యలే, కలంల సిర కూడా ఇయ్యలే. హ్మ్. అర్థమైందా? రాయనికి కాగితం కూడా ఇయ్యలే. హ్మ్. కాగితం నాదే, కలం నాదే, కళ్ళ సిర నాదే. అంటే ఇంత గౌరవం ఉన్న బక్క జయశంకర్ గారు ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఇంత నెగటివిటీ మాట్లాడాల్సొస్తుంది? బ్రదర్ ఇట్లా నేను చెప్పిన దాంట్లో అబద్ధం అంటే నెగెటివ్ అనాలే. హ్మ్. వాస్తవాలంటే అంటే నిజాలనాలే. హ్మ్. ఇన్ని నిజాలు తెలిసిన నేను ఎట్లుండగలుగుతా? హ్మ్. ఇన్ని నిజాలు తెలిసిన నేను ఎట్లుండగలుగుతా? హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. మనం ధర్మం గురించి మాట్లాడదాం. తిరుపతిలో లడ్డు ఇష్యూ నడుస్తుంది. హ్మ్. లడ్డులో ఇవి కలిపి ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెద్ద సీక్రెట్ బయటపెట్టిండు. హ్మ్. ఆ లడ్డు ఇప్పటికి కొన్ని కోట్ల మంది తినేసిండ్రు. అవును. అందులో నికాసైన బ్రాహ్మణులు ఉన్నారు. అవును. మరి నడినెత్తిన 3 గంటలు లేసి సన్నీళ్ళ స్నానం సలిల చేసుకొని పోయి పూజ చేస్తున్నోళ్ళు ఉన్నారు. హ్మ్. నువ్వు నాకొకటి చెప్పు. ఆయన ఈ రిపోర్ట్ బయటపడడం కరెక్టా? రాంగా? హ్మ్. రాంగే ఇంకా అంటారు. ధర్మం చెప్తేందంటే బయట పెట్టొద్దు. హ్మ్. ఎందుకంటే తెలవకుండా తిన్నారు బ్రదర్. హ్మ్. తెలవకుండా తినేసిండ్రు. నువ్వు నాకు ఈరోజు చెప్పినావు. అసలు నేను ఇక తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామి ముఖం కూడా చూడలేని పరిస్థితి నాకున్నది ఇగ. హ్మ్. ఆ గుట్ట కూడా ఎక్కలేను నేనిగ. కాలి నడకన పోయిన ఆ గుట్ట కూడా లెక్కన ఆ గుట్ట ముఖం కూడా చూడబుద్ధి అయితలేదు నాకు. హ్మ్. అంత విశ్వాసం నాకు దూరం చేసేసినావు. ఈరోజు నేను ఇచ్చిండు, ఇయ్యనని నేను కట్టింది నేననా. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయట పెట్టింది ఏదైతే ఉందో, అవి కల్తీ చేసినానికంటే పెద్ద నేరస్తుడు చంద్రబాబు నాయుడు. హ్మ్. సేమ్ అదే విధంగా బ్రదర్.
ఈరోజు ఈయన అక్రమ పాలనలో ఈయన చర్యల కంటే అవిటిని డైవర్ట్ చేయడానికి ప్రతి చర్యలు ఏవైతే చేస్తుండో ఈరోజు చెరువులు కాపాడే పేరుతోని చెరువులు కాపాడడం సక్రమం. కానీ అక్రమ నిర్మాణాలని చెప్పి పేరేసి నీవు కామన్ మ్యాన్ వాడిని అండ్లకెళ్ళి బయటికి గుంజి పడేయడం అనేది రాంగ్. దానికి నువ్వు ఒక చట్టం పద్ధతి ప్రకారం పనిచేసేది ఉండే, వాళ్ళకి కంపన్సేషన్ ఇచ్చేది ఉండే, వేరే దగ్గర భూమి చూపించేది ఉండే, వేరే దగ్గర ఇల్లు ఇచ్చేది ఉండే. ఈరోజు కేవలం నేను బ్రదర్ నిన్న పొద్దుగా మొన్నటి దాకా కూడా ఓడ్చుకున్నా నేను. నిన్న చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీని మీద కొట్టాడాల్సిందే అని డిసైడ్ అయింది. కాబట్టి కంపన్సేషన్ ఇవ్వమని నేను అంటున్నా, వాళ్ళ న్యాయం చేయాలంటున్నా. అంటే ఇది చూస్తే గవర్నమెంట్‌కి నెగెటివ్ వస్తుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా అర్థనాదాలు పెడతా ఉన్నారు, తిడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. మేము ఓట్లేసి గెలిపించుకొని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు ఇస్తది, మమ్మల్ని ఆదుకుంటది అని చెప్పి అనుకున్నాను. మమ్మల్ని రోడ్డు మీదకేసిందని చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుందంటారు తర్వాత? బ్రదరు నెగిటివ్ అనేది 2014కెళ్ళే అందరు ఇదే పని చేస్తున్నారు. ఈరోజు కొనసాగింపుగా మూలిగనక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి చర్యల వల్ల టోటల్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ చుట్టుకున్నది, వాళ్ళ క్యాబినెట్కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు. లోకల్ బాడీ ఎలక్షన్స్కు వీటికి ముడిపెట్టద్దు. లోకల్ బాడీ ఎలక్షన్ ఏ పార్టీకి వెళ్ళి మేయర్ ఏ పార్టీకి వెళ్ళి గెలిచింది, ఏ పార్టీలో ఉన్నది. ఒక కార్పొరేటర్ ఆమె ఉన్నాడా? మరి ఆమె సక్రమం ఎట్లయితుంది? రేపు గెలిచి కూడా అట్నే పోతారు బ్రదర్. గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇద్దరు మేము కాంగ్రెస్ కాదన్నారు. నిన్న బాజాప్తా నోవాటెల్ హోటల్ పోయినరు మీటింగ్కు. రేపు గెలిచిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, దానికి లేదు. కానీ రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తుంది చూసినావా, ఈ పాపం ఖచ్చితంగా కొడుతుంది. మామూలు కొట్టది, 120 స్పీడ్ వేగంతో కొడుతుంది. కాకులు లెక్క గద్దలు లెక్క నిలబడతారు రోడ్ల పైన. బ్రదర్ నేను ఇవాళ నాకేం లేకున్నా, అరే నువ్వు గరీబోందికు నేను మాట్లాడుతున్నా అన్న సాటిస్ఫాక్షన్ నాకు. నువ్వు గరీబోని ఇల్లు కూడా కొడుతున్నావు, వాడిని బతికినిస్తానని చెప్పి వాడిని బతుకు గుంజుకున్నావు. నేను ఏమంటారు? ఎవరైనా రోడ్లపై నువ్వు తిరగలుగుతావా? రే పంచ నువ్వు ఖాళీగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరగలుగుతారా మీరు? బ్రదర్ కూలగొట్టేటువంటి ఎంత తప్పు, మౌనంగా చూసి వాడిని వీక్షించేటోడు కూడా అంతే తప్పు, అంతకంటే డబల్. అది మూటగట్టుకుంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు హైదరాబాదుల సంఘం ఏర్పాటు చేసినాం, ఖచ్చితంగా బాధితుల ప్రకటన నిల్చుంటారు. ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? ఎట్లా ఉంటుంది? కంపన్సేషన్ బ్రదర్. నువ్వు కూలగొడుతున్నావు అంటే ముందే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళకు నువ్వు ఏం ప్యాకేజ్ ఇస్తున్నావు ఇవ్వాలి. వాళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేస్తావు, షిఫ్ట్ నువ్వు చేయాలి బ్రదర్. రోడ్డు పైన వేసినది నా ఇల్లు కూలగొట్టి నా రోడ్డు మీద సామాన్య పోయి బతుకు అంటే ఏంది? నేను ఈ దేశ పౌరుని కాదా? నేను ఓటర్ను కాదా? నేను నీ తమ్ముడిని కాదా? నేను సాటి తెలంగాణ వాదిని కాదా? నిన్ను ఎట్లన్నా బతుకుపో అని నన్ను వదిలేసి రోడ్డు పైన పడేసిపోతే ఏందన్నట్టు? అదే మేము అడిగేది ఈరోజు. వీడు నువ్వు ఇల్లు గులగొట్టినావు, అదేందా నాగేశ్వరరావుది, మనోహర్ రావుది, వీళ్ళందరూ ఇల్లు గులగొట్టినావు. వాళ్ళు ఎవరు? వాళ్ళు నీ కాపుదల వాళ్ళకి అవసరం లేదా? నువ్వు వాళ్ళని కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా? కూలగొట్టి వెళ్ళిపోయినావు అంటే ఏందన్నట్టు? ఒక రేపిస్టు ఒక ఆమెను రేప్ చేసేసి ఆడ 10 ఏసి వెళ్ళిపోయినట్లేదు? నువ్వు వీలైతే ఆత్మహత్య చేసుకో, చేతనైతే పోయి మళ్ళీ చీర బతుకొని బతుకనట్లేదు? నేను ఎవరిని? నువ్వు నిన్న ఇల్లు కూలగొట్టినవు రంగనాథ్ గారు, మీరు రేవంత్ రెడ్డి, ఆయన ఎవరైనా నువ్వు సక్రమము, నువ్వు కరెక్ట్ రాంగ్ సెకండరీ. అది హూ ఈజ్ హీ? ఆయన వ్యవస్థ అయినప్పుడు ఆయనకు బట్ట గడపైన బాధ్యత నీ మీద లేదా? ఆయన రోడ్డు మీద వేసేటప్పుడు మళ్ళీ ఏదో ఒక గూడులో అయినా చేర్చే బాధ్యత నీ మీద లేదా? కనీసం వంట సామాన్ అయినా తీసుకొచ్చి బయట పెట్టుకునే బాధ్యత నీకు లేదా? లారీలు ఎక్కించకపోయినా ఏదో ఒక దగ్గర దింపాల్సిన బాధ్యత నీకు లేదు. ఎవడు వాడు? అది నాకు చెప్పాలి.
ఈరోజు హైడ్రా బాధితుల సంఘం తరపున మేము అడగబోయే మొదటి ప్రశ్న, నువ్వు ఊళ్ళో కొట్టిన ఇంటి బాధితుడు వాడెవడు, నీకు సంబంధం లేదా? వాడెవడో నీకు తెలియదా? వానికి నాకు సంబంధం లేదని నువ్వు అంటావా? చెప్పు నువ్వు, అది ఎక్కడెవడో నువ్వు చెప్పు. వాడెవడు? పోయిసి, అది మేము అడుగుతున్నాం. కంపల్సేషన్ కంటే ముందు అడిగే ప్రశ్న అది, వాడెవడు? ఖచ్చితంగా బాధితులు వెనకాల ఉంటారు అంటుంది. ఖచ్చితంగా బ్రదర్. బ్రదర్ చాలా పెద్ద క్వశ్చన్ నేను అడిగింది. నేను చాలా పెద్ద క్వశ్చన్ అడిగింది నేను, ప్లస్ చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చిన. అత్యాచారానికి గురి చేసి నన్ను వదిలేసి నువ్వు నన్ను వెళ్ళిపోము, నన్ను ఏం గమ్మంటున్నావు? నువ్వు నన్ను కుటుంబంతో సావమంటున్నావా? నేనేంది, నా పరిస్థితి ఏంది లేదు, నువ్వు చెప్పావా నాకు? బ్రదర్ ఇది చాలా సీరియస్ ఇష్యూ బ్రదర్. మీరు ఎట్లా అనుకుంటున్నారో నాకు తెలియదు, మీడియా పరంగానే వెరీ 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 సీరియస్ ఇష్యూ. ఇంకా కొన్ని చోట్ల కూడా నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు, కూల్చేసే అవకాశం ఉంది అని అంటా ఉన్నారన్న, ఏం చెప్తారు దీన్ని? బ్రదర్ నేను చెప్తున్నా బ్రదర్, నీవు చెరువు ముందు నేను రేవంత్ రెడ్డి గారు చిన్నగా ఉన్నప్పుడు హుసేన్ సాగర్ చెరువును చూడడానికి పోయినప్పుడు అది ఎట్లా ఉండాలనో అట్లనే ఉండండి, అట్లా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఉండని. ఫస్ట్ ఐమాక్స్ అది కూలగొట్టు. నెక్లెస్ రోడ్లో ఉన్న సుందరీకరణ ఉన్న వ్యాపార సముదాయాన్ని అంతా కూలగొట్టు. జలవిహార్ వాడు కిరాయి కడతలేరు, పీపీ ప్రాజెక్ట్స్ కింద ఉంది. ఐమాక్స్ వాడు కూడా కడతారు, అది కూలగొట్టేసుకుంది. చెరువు కింద ఫస్ట్ అవి కలుపు, ఫస్ట్ ప్రభుత్వ పరంగానే కలుపు. నోటీసులు ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇ, వాళ్ళకి ఇల్లు కిల్లి జాగి అదేందా వాళ్ళకు రిఫండ్ చేయండి సక్రమం అయితే. 99.9% సక్రమ నిర్మాణాలే, అక్రమ నిర్మాణాలు కాదు. మున్పెప్పుడు చేసినావు ఆ అధికారుల మీద ఎవడైతే వాళ్ళపైన చర్య తీసుకో. బ్రదర్ ఇదొక యజ్ఞము, గుర్తుపెట్టుకో. నా కంటికి కనబడ్డది ఇది గట్ట కుల్లగొట్టుడు కాదు, సిస్టమ్ ఉంది బ్రదర్. పనిలేక రాసుకోలే మనం అవన్నీ, రాజ్యాంగం పనిలేక రాసుకోలే. దీని ప్రకారం ఈ చట్టం ప్రకారం పనిచేస్తామని పనిలేక రాసుకోలే. సిస్టమ్కి వ్యతిరేకత పోతుంది అనుకుంటావు, వ్యతిరేకంగా చేస్తే అంతే కదా, అంతే కదా. నువ్వు నోటీస్, నేను బ్రదర్ నువ్వు నోటీస్ ఇయ్యి, 4 రోజులు టైం ఇయ్యి, ఎక్కడి బాగున్నా నువ్వు చెప్పు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది, నీ ప్రభుత్వం ఇచ్చింది. మున్సిపల్ ట్యాక్స్ ఉంది, నీ ప్రభుత్వం ఇచ్చింది. లేఅవుట్ ఉంది, నీ ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు కంపల్సేషన్ చేయాలి, ఇక చేయాల్సిందే. నువ్వు ఇల్లుకు ఇల్లు జాగా చూపించి అక్కడ దింపబెట్టి నువ్వు కూలగొట్టు. అంత స్పీడ్ ఎందుకు? నాకు టైం లేదు, నేను దిగిపోతున్నా రేపు, ఇప్పుడు ఇలా కూలగొట్టాను. బుల్డోజర్ దూసుకుపోతున్నాయనంట మరి. కాబట్టి ఇవి అక్కడ ఇల్లు కట్టుకొని అన్ని కొనుక్కొని కట్టుకుని మనం ఏ విధంగా చూస్తున్నాం? మనం కాదు, 4 కోట్ల పబ్లిక్ మనం అందరూ ఏ విధంగా చూస్తున్నాం? వాళ్ళతో మన సంబంధం లేదందామా ఉందందామా? కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళ వెనక నిలబడతాం. వాళ్ళు ఎవరో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే, నువ్వు వాళ్ళని గుర్తుపడితే వాళ్ళ జరిగిన నష్టాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన. ఇంకో అంశం అన్న, చాలా రోజుల నుంచి హైడ్రా కూల్చివేత స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక అంశం వినపెడతా ఉంది, వ్యతిరేకత వస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త సీఎంను చూడబోతా ఉన్నాం అని చెప్పి చెవులు గుసగుస కొడుకున్నటువంటి పరిస్థితి మీ ధరకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ దీనిపైన ఏం చెప్తారు? నీకు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, ముఖ్యమంత్రి మార్పు పక్కా ఉంటుంది. ఖచ్చితంగా మార్చే అవకాశాలు కాదు, ఖచ్చితంగా మారుతారు. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే కూడా ఈయన ఎంబడి పోడు, ఒక సర్పంచ్ కూడా పోడు. మొన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితేనన్న వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి పెట్టి పిలిచారు. ఈయన విగ్రహం ఈయననే ఓపెన్ చేసుకుంటారు. ఇవాళ వరంగల్లా 97లోనో ఆ ప్రాంతంలో సోనియా గాంధీ 98 అనుకుంటా, సోనియా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ కాగానే వరంగల్లా పుల్లాభాస్కర్ గారిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, ఆయన ఎంజిఎం హాస్పిటల్ కాడ విగ్రహం పెడితే సోనియా గాంధీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇలా మారుమూల ప్రాంతం.
వనపర్తిలో చిన్నారెడ్డి అన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టింది వనపర్తిలో పార్టింగ్ చేస్తారు. అప్పుడు కేంద్ర మంత్రి డిఫెన్స్ మినిస్టర్ కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేసిపోయాడు మల్లికార్జున గారు. హైదరాబాదు నడిబొడ్డున సెక్రటరియట్ ముందు ఉంటుంది, అసెంబ్లీ పక్కన ఉంటుంది. అంత సెంటర్లో ఉన్న దానికి వాళ్ళు రాలేదంటే నీ దగ్గర ఉన్న ప్రసాదం కూడా కల్పితామని తెలిసిపోయింది వాళ్ళు. కల్తీ ప్రసాదం తెలిసిపోయింది బ్రదర్ ఢిల్లీ వాళ్ళకు, ఇది కల్తీ సరుకని. రాలేదంటే నీ నౌకర్ అవుట్. ఢిల్లీ పోయినప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఇవ్వలేదు. ఈ 3 రోజులు చాలా ఢిల్లీలో చాలా పెద్ద మనుషులతో మాట్లాడుతుండే. నిన్నటి వరకు మాట్లాడినా, మొన్నటి వరకు శుక్రవారం శనివారం కంటిన్యూగా నేను ఎవరెవరితో మాట్లాడుతానో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. వాళ్ళందరూ కూడా ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈయన పాలన పైన కానీ దీనిపైన కానీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు, విముఖంగా ఉన్నారు. కాబట్టి త్వరలో కొత్త సీఎం చూడబోతున్నాము కాంగ్రెస్లో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటాడు పక్కా మారుతాడు. అదేనా బ్రదర్? తర్వాత కాకులు కూడా వాలే. ఇప్పుడు గద్దె లెక్క చేస్తున్నాడు కదా, రేపు కాకులు కూడా వాలే వాళ్ళ ఇంటి మీద. రా 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 అని పిలిచిన అసలు పరిస్థితి వస్తుంది. ఫైనల్గా ఏం చెప్తున్నా, ఓవరాల్గా కాంగ్రెస్ పాలన కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇదంతా కూడా రేపు ఎట్లా ఎదుర్కొంటారు మీరు? రేపటి నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, పేదలను ఆదుకోవాలని చెప్తారు? ఖచ్చితంగా బ్రదర్, పేదల తరపున నిలబడతాము. నేను ఐడియాలజీ చూసి కాంగ్రెస్ పార్టీలోకి ఉండే, ఇవాళ వేరే పార్టీలో కూడా నేను ఎందుకు జాయిన్ అవుతలేను అంటే ఎవరితోనైనా నేను ఐడియాలజీతో పోయిన ఐడియాలజీతో ఉన్నాడు వేరే పార్టీలో పోడు, ఐడియాలజీ పట్టుకొని ఉంటాడు. కాబట్టి నేను ఐడియాలజీతో ఉన్నా, ఆ ఐడియాలజీ ఇవాళ కూడా నాకు ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ కాదు నాది, ఆ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వాళ్ళు రాకపోవడాన్ని నేను చాలా హర్షించిన. అదే కాబట్టి వచ్చే రోజులలో ఖచ్చితంగా వీళ్ళు ఎంబడి నిలబడతాం. వీళ్ళు ఈ బాధితులు ఎవరు అనే ప్రశ్నకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఆ ప్రశ్నకు జవాబు దొరికేంత వరకు వాళ్ళు ఎంబడే ఉంటారు. థ్యాంక్ యూ. చూసారు కదా, రైట్. ఇది ఇప్పుడు హైడ్రా వల్ల బాధించబడుతున్నటువంటి పేద ప్రజలను ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్క జయశంకర్ గారు చెప్తున్నారు. వారి కోసం ప్రత్యేక ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు, హైడ్రా అని చెప్పి కూడా దానిపైన ఖచ్చితంగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా బాధితులపైన ఉంటాము అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.